హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద గ్రూప్ 1 విద్యార్థులు నిరసన చేపట్టారు. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై విద్యార్థులు, అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు తీర్పుపై ఉద్యోగ క్యాలెండర్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పిచ్చింది. గత ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాశారో 3 లక్షల కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుండి, గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టిన ఎగ్జామ్ కూడా పేపర్ లీక్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం. అదే విధంగా దానికి 60 పోస్టులు యాడ్ చేసి 563 పోస్టులు గ్రూప్ 1 ఇచ్చేసి, ఏదైతే తెలుగు మీడియం ఉందో తెలుగు మీడియంలో అవకతవకలు, అదే మీద తర్వాత వర్టికల్ అని హారిజంటల్ అని ఏదైతే ఉందో హైకోర్టు ఇవాళ మొట్టికాయలు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఒకటే చెప్తా ఉన్నాను, ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇటు రాజకీయాలు చేయడానికి రాలేను. రాజకీయాలు ఏంటంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు ఏదైతే ఉన్నారో ఒక ఆశ, వాళ్ళు హైదరాబాద్ నే ఉంటూ ఎట్టి పరిస్థితుల్లో ఒక